వ్యూవర్స్కి నమస్కారం. ఈరోజు మనం సరాసరిలో రెండో భాగాన్ని చూద్దాం. మొదటి భాగంలో చెప్పినట్టుగా N1 సమూహము గల యావరేజ్ మనం A1గా తీసుకొని N2 సమూహములో గల యావరేజ్ని మనం A2గా తీసుకున్నట్టయితే N1 మరియు N2 రెండు సమూహాల మొత్తముల యావరేజ్ను మనం Aగా తీసుకుందాం. సో ఇట్లయినా మనము N1 మరియు N2 సమూహముల మొత్తము యావరేజ్ను N1 ప్లస్ N2ను సమూహముల యావరేజ్ను మనం N1 A1 ప్లస్ N2 A2 బై N1 ప్లస్ N2గా చూసాము. అదేవిధంగా N1 కానీ A1 కానీ N2 కానీ A2 కానీ ఇందులో ఏదైనా ఒక పరిశీలన మిస్ అయినా మనము అది ఏ విధంగా కనుగొనదమో అది కూడా మనము కిందటి భాగంలో చూడడం జరిగింది. దానికి సంబంధించిన ఫార్ములా మనం N1 ఇంటూ A1 మైనస్ క్యాపిటల్ A ఇజ్ ఈక్వల్స్ టు N2 ఇంటూ క్యాపిటల్ A మైనస్ A2గా మనం నేర్చుకున్నాము. అదే విధముగా ఒకవేళ N1 అండ్ N2లు రెండు మిస్ అయినా మనము వీటి యొక్క నిష్పత్తి క్యాపిటల్ A మైనస్ A2 బై A1 మైనస్ క్యాపిటల్ Aగా మనం నేర్చుకున్నాము. సో ఇప్పుడు దీనికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు మనము చూద్దాము. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఆఫీసర్లు వర్కర్లు కలిగిన ఒక సంస్థలోని ఉద్యోగుల సగటు నెల జీతం 60,000. ఒక ఆఫీసర్ యొక్క సగటు నెల జీతం రూపాయలు 2,00,000 మరియు వర్కర్ యొక్క సగటు జీతం 40,000. ఆ సంస్థలో 800 మంది ఉద్యోగులు ఉంటే ఆఫీసర్ల సంఖ్య ఎంత? ఒక ఆఫీసులో మనకు మొత్తం ఆఫీసర్లు వర్కర్లు కలిపి వారి సగటు నెల జీతము 60,000గా ఇవ్వడం జరిగింది. సో మనము ఒకవైపు ఆఫీసర్లను మరియు మరొక వైపు వర్కర్లను తీసుకుందాం. ఆఫీసర్ల నెలకు సగటు జీతం 2,00,000 గాను మరియు వర్కర్ల సగటు జీతం 40,000 గాను మనం తీసుకుందాం. ఇప్పుడు ఆ మొత్తం సంస్థలో గల ఉద్యోగులందరి సగటు నెల జీతం 60,000గా మనం ఇప్పుడు తీసుకుందాం. ఇప్పుడు చూసినట్టయితే మనకు ఆఫీసర్లు మరియు వర్కర్ల నిష్పత్తి ఇది 20,000 గాను అదేవిధంగా ఇది 1,40,000 గాను వస్తుంది. మనము 4 సున్నాలు క్యాన్సిల్ చేసుకున్న ఎడల 2:14 అనగా 1:7గా మనకు ఆఫీసర్లు మరియు వర్కర్ల నిష్పత్తి మనకు వస్తుంది. ఆ సంస్థలో 800 మంది ఉద్యోగులు ఉంటే ఆఫీసర్ల సంఖ్య ఎంత? మనము ఆ సంస్థలో గల ఉద్యోగులను 1 మరియు 7 నిష్పత్తిలో విభజించాము. అనగా మొత్తము ఆఫీసులో గల ఉద్యోగులను 8 భాగాలుగా విభజించడం జరిగింది. 8 భాగాలను మనము 800గా తీసుకుంటే ఆఫీసర్ల భాగాలు 1 మరియు వర్కర్ల భాగము 7. అనగా మనకు ఉండే ఆఫీసర్ల సంఖ్య ఒక భాగం మాత్రమే. 8 భాగాలు 800 అయినప్పుడు ఒక భాగము 700 ఒక భాగము 100 గాను వర్కర్లు 700 గాను అవుతారు. అనగా ఆఫీసులో గల ఆఫీసర్ల సంఖ్య 100 గాను వర్కర్ల సంఖ్య 700 గాను మనం గమనించవచ్చు. ఇదే విధంగా మనము మొదటి సూత్రమును ఉపయోగించి కూడా దీన్ని మనం కనుగొనవచ్చు. అది ఏ విధంగా అనగా మనకు ఆఫీసర్లు మరియు వర్కర్ల నిష్పత్తి కనుగొనకుండానే మనము దీనిని కనుగొనవచ్చు. అది ఆఫీసర్లు మనకు X మెంబర్స్, వర్కర్లు Y మెంబర్స్గా అనుకుంటే X:Y 1:7గా మనం చెప్పుకోవచ్చు. మొత్తం మంది X అనగా ఆఫీసర్లు మనం A అనుకుంటే వర్కర్లు 7A మొత్తం 800గా మనం తీసుకోవచ్చు.
8A ఈజ్ ఈక్వల్స్ టు 800 కాగా A ఈజ్ ఈక్వల్స్ టు 100 మంది. సో ఆ ఆఫీస్లో గల వర్కర్ల సంఖ్య 100 మందిగా మనం చెప్పుకోవచ్చు. ఆఫీస్లో గల ఆఫీసర్ల సంఖ్య 100 మంది గాను, వర్కర్ల సంఖ్య 700 గాను మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇంకొక ఉదాహరణను మనం ఇప్పుడు చూద్దాం. ఒక పాఠశాల సిబ్బంది సగటు జీతం 10,000 మరియు వారిలో 20 మంది టీచింగ్ సిబ్బంది సగటు జీతం 12,000 గాను మరియు నాన్ టీచింగ్ సిబ్బంది యొక్క సగటు జీతం 5,000 అయితే నాన్ టీచింగ్ సిబ్బంది ఎంత? మొదటగా దీనిని నిష్పత్తిలోకి మార్చుకొని మరియు నాన్ టీచింగ్ సిబ్బంది ఎలా కనుక్కుందామో చూద్దాము. సో మొదటగా 20 మంది గల టీచింగ్ సిబ్బంది. సో మనం మొదటగా టీచింగ్ సిబ్బంది, నాన్ టీచింగ్ సిబ్బంది యొక్క నిష్పత్తిని మనం ఇప్పుడు కనుగొందాం. పాఠశాల సిబ్బంది సగటు జీతం 10,000, వారిలో 20 మంది టీచింగ్ సిబ్బంది సగటు జీతం 12,000 కావున ఇక్కడ మీరు 12,000గా తీసుకోండి. నాన్ టీచింగ్ సిబ్బంది యొక్క జీతం 5,000 మరియు రెండు కలిపిన వారి యొక్క సగటు జీతం 10,000గా మనం చెప్పుకోవచ్చు. సో 10,000 నుంచి మీరు 5,000 తీసివేసినట్టయితే మీకు ఇక్కడ 5,000 గాను, ఇచ్చట మీకు 2,000 గాను వస్తుంది. అనగా టీచింగ్ మరియు నాన్ టీచింగ్ సిబ్బంది యొక్క నిష్పత్తులు మనకు 5:2గా తెలుస్తుంది. ఇక్కడ ఇచ్చినట్టుగా వారిలో 20 మంది టీచింగ్ సిబ్బంది అనగా 5 భాగాలను మనం 20గా తీసుకున్నట్టయితే 2 భాగాలు 5 నాళ్ళ 20 కావున 2 భాగాలు మనకు 8గా చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఈ ప్రశ్నకు సమాధానం 8గా మనం చెప్పుకోవచ్చు. ఇలా కాకుండా మనము ఇదే ప్రశ్నను పూర్తిగా సబ్స్టిట్యూషన్ చేసి కూడా కనుక్కోవచ్చు. అది ఎలా అనగా టీచింగ్ సిబ్బంది మనకు మొదట ఇచ్చినట్టుగా 20 మందిగా తీసుకోండి. నాన్ టీచింగ్ సిబ్బందిని మీరు ఎక్స్ అనుకుంటే మనకు ముందుగా చెప్పినట్టుగా సూత్రంలో ప్రతిక్షేపించండి. మనకు ఇక్కడ N2 మిస్ అయినట్టుగా మీరు గమనించవచ్చు. అనగా 20 ఇంటూ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 2,000 గాను మరియు ఎక్స్ ఇంటూ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ మనము 5,000 గాను గమనించవచ్చు. సో 3 సున్నాలను మనము క్యాన్సిల్ చేసుకున్నట్లయితే 5 1ల 5 4ల అనగా ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మనం 8గా చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా కూడా మనము దీనిని కనుగొనే అవకాశం ఉంటుంది. సో మనము ఇప్పుడు మిశ్రమాలకు సంబంధించిన ప్రశ్నలను చూసాము. అదేవిధంగా యావరేజ్లో అనగా సరాసరిలో మనకు అజ్యూమ్డ్ యావరేజ్ అనే మెథడ్ను మనం ఇప్పుడు చూద్దాం. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఉదాహరణను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఒక పాఠశాలలో 50 మంది విద్యార్థులు ఉంటే అందులో 20 మంది బాలికల సగటు మార్కులు మనం 30 గాను మరియు 30 మంది బాలుర సగటు మార్కులు 40 గాను తీసుకుందాం. ఇలా అయినప్పుడు మనము ఈ తరగతి గది యొక్క మొత్తం సగటు మార్కులు కనుగొనదలిచిన దానిని ఈ సూత్రం ఆధారంగా కనుగొనవచ్చు. N1 A1 ప్లస్ N2 A2 బై N1 బై N2 సూత్రం ఆధారంగా మనము దీనిని కనుగొనవచ్చు. సో ఇలా కనుగొనినప్పుడు మనము 10ని లవంలో నుంచి మనము కామన్ తీసుకొని చేసినట్టయితే 2 ప్లస్ 3 10 మనం క్యాన్సిల్ చేసుకున్నట్టయితే 60 ప్లస్ 120 180/5 దీనిని మనం 36గా చెప్పుకోవచ్చు. ఇదే విధంగా ఇక్కడ మనకు 20 మంది బాలికలు మరియు 30 మంది బాలుర సగటు మార్కులు 30 మరియు 40గా మనం చూసాము. దీనిని మనము ఇంకొక విధానంలో ఇప్పుడు చూద్దాం. మొదటగా మనకు N1 మరియు N2లను మీరు సింప్లిఫై చేసుకోవచ్చు. దీనిని 2 గాను మరియు దీనిని 3 గాను తీసుకోండి. అనగా తరగతి గదిలో 2 బాలికలు మరియు ముగ్గురు బాలురు ఉన్నట్టు మీరు గమనించండి. అదేవిధంగా 2 బాలికల సగటు మార్కులు 30 అయినందువల్ల దీనిని మనం 30 గాను మరియు
దీనిని 40 40 40 గాను రాసుకోండి. ఇప్పుడు మనము ఒక యావరేజ్ను అనుకొని మనము నిజమైన యావరేజ్ను కనుగొనడం జరుగుతుంది. దీనిని మనం అజ్యూమ్డ్ యావరేజ్ మెథడ్గా చెప్పుకుంటాము. సో మనము ఇచట 30ను మీరు అజ్యూమ్డ్ యావరేజ్గా అనుకోండి అనుకొనిన సరాసరి. దీనిని మనం అజ్యూమ్డ్ యావరేజ్ అని అనుకుందాం. సో ఈ 30 మరియు 30ల మధ్య భేదము 0 గాను, ఈ 30 మరియు 30ల మధ్య భేదము 0 గాను, 30 మరియు 40ల మధ్య భేదము 10 గాను, మరల 10 గాను, మరల 10 గాను తీసుకుందాం. మనము అనుకొనిన సరాసరి కంటే మనకు 30 ఎక్కువ వచ్చినందువలన ఈ 30ను మనము 5 భాగాలుగా విభజిద్దాం. 30ను 5 భాగాలుగా విభజించినప్పుడు మనకు 6 వస్తుంది. అనగా మొత్తం యావరేజ్ను మనం 36గా గమనించవచ్చు. ఇదే విధంగా మనము ఒకవేళ యావరేజ్ను 35గా అనుకున్నప్పుడు ఇక్కడ మనకు -5 మరియు -5 మరియు ఇక్కడ 5 5 5గా మనం గమనించవచ్చు. అనగా మనం అనుకొనిన దానికంటే 5 ఎక్కువగా వచ్చినందువల్ల ఈ 5ను మనము 5 భాగాలుగా విభజించాలి. 5 భాగాలుగా విభజించడం వెనకాల సో ఇక్కడ 5 నెంబర్స్ మనం తీసుకున్నందువల్ల 5 భాగాలుగా విభజించడం జరుగుతుంది. సో 35 + 1 36గా మనం దీనిని చెప్పుకొనవచ్చు. సో ఇదే విధంగా మనము దీనిని ఒక పట్టిక రూపంలో నేర్చుకుందాం. 20 మంది బాలికల సగటు వయస్సు 30 అనుకొనిన, 30 మంది బాలుర సగటు వయస్సు 40 అనుకొనిన, మనము అనుకున్న యావరేజ్ కేవలము మనము అనుకున్న యావరేజ్ను మీరు ఇక్కడ రాయండి. మొదటగా N1 N2ను మనం సింప్లిఫై చేసి రాసుకోవాలి. సో మనము N1ని 2 గాను, N2ను 3 గాను రాసుకోవచ్చు. ఇప్పుడు మనం 30ను 30తోని కంపేర్ చేసిన ఎడల 0 గాను, ఈ 30ను 40తోని పోల్చిన ఎడల 10 గాను మనం గమనించవచ్చు. కానీ ఇచ్చట 2 సున్నాలు వస్తాయి అనగా 0 గాను, ఇచ్చట 3 10లు అనగా 30 గాను మనం గమనించవచ్చు. ఇచ్చట 3 10లు రావడానికి గల కారణము ఇచ్చట 3 40లు ఉండడం మనం గమనిస్తాము. అదేవిధంగా మన యావరేజ్ అనగా సగటు వచ్చేసి ఈ 30 మిగిలిన 30 మనము 5 భాగాలుగా విభజిద్దాము. 30ను 5 భాగాలుగా విభజిస్తే మనకు 6గా వస్తుంది. అనగా 36గా చెప్పుకోవచ్చు. ఇదే విధంగా మనము 35గా అనుకున్నట్టయితే 30 కన్నా 5 తక్కువ ఉన్న కారణంగా -5 ఇంటూ 2 సంఖ్యలు ఉన్న కారణంగా ఇంటూ 2 చేద్దాం. సో -10 గాను, ఇక్కడ 5 ఇంటూ 3 సంఖ్యలు ఉన్నందువల్ల మనము 3తోని మల్టిప్లై చేద్దాం. అనగా 15 గాను మనం గమనించవచ్చు. -10 + 15 అనగా మనము అనుకున్న దానికంటే మనకు 5 ఎక్కువ వచ్చినందువల్ల మనము 5తోని దీనిని విభజించడం జరుగుతుంది. మనము 5తోని విభజించినప్పుడు 35 + 1 మనము అనుకున్న యావరేజ్ను 36గా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా 40ని తీసుకున్నట్టయితే ఇక్కడ -10 గాను, ఇంటూ 2 -20 గాను, ఇక్కడ +10 ఇంటూ 3 30 గాను, అనగా మనకు -20 ఇక్కడ +10 కాకుండా 0 వస్తుంది. సో 0 ఇంటూ 3 మనము 0 గాను చెప్పుకోవచ్చు. మనం అనుకున్న యావరేజ్ కంటే 20 తక్కువ వచ్చినందువలన దీనిని 5 భాగాలుగా మనం విభజిద్దాం. ఇప్పుడు మనకు వచ్చిన యావరేజ్ను మనం 36గా చెప్పుకోవచ్చు. ఈ విధంగా మీరు ఏదైనా ఇచ్చిన సంఖ్య మధ్యలో ఉండే విధంగా మీరు అజ్యూమ్గా యావరేజ్ను అజంప్షన్గా చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకు దీనిపై గల కొన్ని ఉదాహరణలు మనము చూద్దాం.
ఉదాహరణకు ఒక గ్రంథాలయానికి సగటున ఆదివారాలలో 540 మంది మరియు మిగిలిన దినాలలో 240 మంది సందర్శకులు వస్తారు. శనివారముతో మొదలయ్యే 30 దినాలు కలిగిన నెలలో ఒక రోజుకి గ్రంథాలయానికి వచ్చే సందర్శకుల సరాసరి ఎంత? సో ఈ గ్రంథాలయానికి ఆదివారములలో మనము 510 గాను మిగిలిన దినాలలో 240 మంది సందర్శకులు వస్తారు అని ఇవ్వబడింది. శనివారముతో మొదలయ్యే ఏదేని ఒక నెలలో మనకు గల ఆదివారముల సంఖ్య 5గా చెప్పుకోవచ్చు. ఏదేని ఒక నెల 30 రోజులు కలిగిన ఒక నెల శనివారముతో మొదలైతే దానిలో శని మరియు ఆదివారాలు 30గా ఉంటాయి. సో ఇందులో మనకు 5 ఆదివారాలు 5 శనివారాలు ఉంటాయి. అనగా 5 ఆదివారాలలో ప్రతి ఒక్క ఆదివారం మనకు వచ్చే సందర్శకుల సంఖ్య 510, అనగా 510. అదేవిధంగా 25 మిగిలిన రోజులలో మనకు వచ్చే సందర్శకుల సంఖ్య 240గా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు సింప్లిఫై చేసుకుందాము. దీనిని మనం సూక్ష్మీకరించిన ఎడల మనకు ఒక ఆదివారము మరియు 5 మిగిలిన రోజులుగా వస్తాయి. ఈ విధంగా చేసుకున్న తర్వాత మనము ఏదేని ఒక సంఖ్యను అజ్యూమ్డ్ యావరేజ్గా తీసుకుందాం. అది 240ను మనం అజ్యూమ్డ్ యావరేజ్గా తీసుకుంటే 240 అనేది 510 కంటే 270 ఎక్కువ వచ్చిన కారణంగా ఇది 0గా మనం తీసుకొనవచ్చు. సో 240ను మనం 240తోని పోల్చడం జరిగింది. సో 240 మనము అజ్యూమ్ చేసుకున్న యావరేజ్ ప్లస్ 270 బై మనకు గల పరిశీలకుల సంఖ్య 6గా తీసుకోవచ్చు. అనగా ఈ 270ను మనం 6 భాగాలుగా విభజించుకోవాలి. 240 ప్లస్ 270/6 అనగా 45గా మనం చెప్పుకోవచ్చు. అనగా 285 అనేది మనకు గల సరాసరి సందర్శకుల సంఖ్యగా మనం చెప్పుకోవచ్చు. ఇదే విధంగా మనము మరి ఒక ఉదాహరణను చూద్దాం. 30 సంఖ్యలు గల ఒక క్రమ సమితిలో మొదటి 14 సంఖ్యల సరాసరి 9 మరియు ఆ సమితిలోని చివరి 14 సంఖ్యల సరాసరి 15, 16వ సంఖ్య 7 మరియు 30 సంఖ్యల సరాసరి 7 అయిన 15వ సంఖ్యను మనం ఇప్పుడు చూద్దాం. మొదటగా మనకు 30 సంఖ్యలు గల ఒక క్రమ సమితిలో 14 సంఖ్యల సరాసరి 9గా ఇచ్చారు. అనగా 14 సంఖ్యల యొక్క యావరేజ్ను మనము 9గా తీసుకుందాం. ఆ సంఖ్యల చివరి 14 సంఖ్యల సరాసరి మనము 5గా తీసుకున్నట్టయితే 16వ సంఖ్య అనగా ఒక సంఖ్యను మనం 7గాను మరియు ఆ 30 సంఖ్యల సరాసరి 7 అయినప్పుడు 15వ సంఖ్యను అడుగుతున్నాడు. అనగా ఈ మిగిలిన ఒక సంఖ్యను మనము x అనుకొనిన మొత్తం 30 సంఖ్యల సరాసరి 7గా మనం తీసుకోవచ్చు. ఇప్పుడు మనము అజ్యూమ్ చేసుకున్న సరాసరిని 7గా తీసుకున్నందువలన మనము ఇచ్చట -2 గాను +2 × 14 గాను మరియు -2 × 14 గాను ఇచ్చట 0 గాను మరియు ఇచ్చట మొత్తం బ్యాలెన్స్ వచ్చేసి మనకు +28 -28 వచ్చినందువల్ల మైనస్ ప్లస్ క్యాన్సిల్ అవ్వడం వల్ల ఇచ్చట కూడా మనకు 0గా రావడం జరుగుతుంది. ఇక్కడ భేదము 0గా వచ్చినట్టయితే మనకు x అనేది 7 + 0 అనగా 7గా మనం గమనించవచ్చు. అదేవిధంగా మనము ఇంకొక ఉదాహరణను చూద్దాం. 55, 60, 45 మంది విద్యార్థులుగా ఉన్న 3 బ్యాచ్లు ప్రతి బ్యాచ్ యొక్క సగటు మార్కులు వరుసగా 50, 55 మరియు 60 మార్కులు.
అయిన మొత్తం విద్యార్థుల యొక్క సగటు మార్కులు ఎన్ని? మొదటగా మనము విద్యార్థులను 3 బ్యాచ్లుగా మనము విభజించడం జరిగింది. మొదటగా 55 మంది మరియు వారి యొక్క సగటు మనం 50గా గుర్తించడం జరిగినది. మరియు రెండవ బ్యాచ్లో 60 మంది వారి యొక్క సగటు 55 గాను, మరియు మూడవ బ్యాచ్లో 45 మంది వారి యొక్క సగటు 60 గాను మనం గుర్తించవచ్చు. మొదటగా ఈ 3 బ్యాచ్లలో గల విద్యార్థుల సంఖ్యను మనము సూక్ష్మీకరించుకోవాలి. అనగా 55, 60, 45 ఈ 3 5 ఎక్కంలో పోతాయి కావున 5 చేత మొదటగా మనం వీటిని భాగించుకోవాలి. 5 11, 5 12ల 60, 5 9ల 45 కావున ఇచ్చిన బ్యాచ్లోని సంఖ్యలను మొదటగా మనం సూక్ష్మీకరించుకున్నాం. మరియు ఇప్పుడు 55, 50, 55, 60 యావరేజ్గా గల 3 గ్రూపులను మనము 55ను సరాసరిగా అనుకుందాం. సరాసరిగా అనుకున్న ఎడల 55ను మనం 50తో పోల్చినప్పుడు 50 అనేది 5 తక్కువ ఉన్నందున మనము -5 × 11గా దీనిని తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా 55ను మనం 55తో పోల్చినప్పుడు మనకు భేదం 0గా వచ్చును. 0 ఆ గ్రూప్ నందు గల మెంబర్స్ 12 కావున దీనిని మనం 12తో గుణించడం జరుగుతుంది. అదేవిధంగా 55 × 60 55 మరియు 60ల భేదము 5 కనుక దీనిని 9చే మనం గుణించడం జరుగుతుంది. చివరగా మనకు వచ్చిన డిఫరెన్సెస్ను అనగా -55 + 45 చేయగా మనము అనుకున్న సరాసరి కంటే మనకు 10 తక్కువ వచ్చిన కారణముగా ఈ 10 మనకు 11 + 12 అనగా 23 + 9 అనగా మొత్తముగా మనకు 34 పైన ఎఫెక్ట్ కావడంగా జరుగుతుంది. సో దీనిని చేసిన ఎడల మీకు వచ్చిన యావరేజ్ అనేది 55 కంటే కొంచెం తక్కువగా ఉండడం జరుగుతుంది. మనము చేసినట్టయితే సో మీరు మళ్ళా ఇక్కడ నుంచి తీసుకోండి. ఇప్పుడు మనం మొత్తం సంఖ్యలు చూసినట్టయితే 11, 12 మరియు 9గా మనం గమనించవచ్చు. సో 11 + 12 + 9 మనకు మొత్తం గల సంఖ్య 32 గాను తీసుకున్నట్టయితే మనకు గల సగటు వచ్చేసి మనం అనుకున్న సగటు 55, 10 తక్కువ ఉన్న కారణంగా 10/32గా మనం తీసుకున్నట్టయితే 55 మైనస్ మనకు 0.375గా వస్తుంది. సో ఇప్పుడు మీరు దీన్ని తీసుకున్నట్టయితే 54.68గా మనం చెప్పుకోవచ్చు. సో దీని యొక్క సరాసరి 54.68గా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనము ఇంకొక ఉదాహరణను చూద్దాం. ఒక వ్యక్తి మొదటి 4 నెలల్లో చేసే సగటు నెలసరి ఖర్చు 1800 మరియు మిగిలిన 8 నెలల్లో చేసే సగటు నెలసరి ఖర్చు 2000. అదేవిధంగా సంవత్సరంలో అతను చేసే పొదుపు 5600 అయితే నెలకు అతని ఆదాయం ఎంత? సో ఇక్కడ కనుక్కోమన్నది మనకు అతని నెలసరి ఆదాయం. నెలసరి ఆదాయము మొదటగా ఆదాయము అనగా ఆదాయము మనకు ఖర్చు మరియు ఆదా అవుతుంది. సో అతను చేసిన ఖర్చు ప్లస్ అతను చేసిన ఆదాల మొత్తాన్ని మనము ఆదాయంగా చెప్పుకోవచ్చు. సో ఇదే విధంగా ఇప్పుడు మనం చూసినట్టయితే అడిగినది నెలసరి ఆదాయము. నెలసరి ఆదాయము అనగా ఆదాయాన్ని 12తో భాగించి ఖర్చుని కూడా మీరు 12తోని భావించి ఆదాయాన్ని కూడా మీరు 12తోని భాగించండి. ఒక వ్యక్తి మనకు మొదటి 4 నెలల్లో చేసిన సగటు నెలసరి ఖర్చు ఇచ్చాడు. అదేవిధంగా చివరి 8 నెలల్లో చేసిన ఖర్చు 2000గా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అతను 5600 ఆదా చేయడం జరిగింది. సో మనము మొదటగా నెలసరి ఖర్చును
కనుగొందాం. దాని తర్వాత నెలసరి ఆదాను కనుగొని ఈ రెండింటిని మనము యాడ్ చేసిన ఎడల మనకు నెలసరి ఆదాయం వస్తుంది. సో ఇప్పుడు మనం నెలసరి ఖర్చు మొదటి 4 నెలల్లో 1800 గాను, అలాగే చివరి 8 నెలల్లో 2000 గాను తీసుకుందాం. సో మనం ఇప్పుడు 2000ను అజ్యూమ్డ్ యావరేజ్ అనుకుంటే మనకు ఈ 2000 కంటే 1800 200 తక్కువ ఉంది. కావున 200 × 4 చేయడం వల్ల 800 తక్కువ వచ్చింది. అదే 2000ను మనం 2000ను 2000 నుంచి తీసేస్తే మనకు 0 భేదంగా వస్తుంది. × 8 = 0గా మనం చెప్పుకోవచ్చు. -800/12 మనం అనుకున్న దానికంటే 800 తక్కువ ఉన్నందువలన మనము దీనిని 800/12గా చెప్పుకోవచ్చు. ఇది మనకు నెలసరి ఖర్చు. ఇప్పుడు మనము నెలసరి ఆదాయము కనుగొందాం. నెలసరి ఆదాయము = నెలసరి ఖర్చు ప్లస్ నెలకు అయ్యే ఆదా. సో నెలసరి ఖర్చు ప్లస్ నెలకు అయ్యే ఆదాను మనం యాడ్ చేసుకున్నట్టయితే మనకు నెలసరి ఆదాయం వస్తుంది. అనగా 2000 - 800/12 ప్లస్ ఆదా వచ్చేసి 5600/12గా మనం తీసుకోవచ్చు. ఇలా అనగా 2000 మైనస్ ఇక్కడ 4800/12 చేసినట్టయితే 400 గాను మనకు వస్తుంది. అనగా 2000 నుండి మనము 400 జత చేసినట్లయితే 2400 మనము నెలసరి ఆదాయంగా చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మనము ఈ నెలసరి ఆదాయంను కనుగొంటాము. సో ఇప్పటి వరకు మనము మిశ్రమాలలో ఉండే ప్రశ్నలను చూసాము మరియు అజ్యూమ్డ్ యావరేజ్లో గల ప్రశ్నలను కూడా చూడడం జరిగింది. ఇప్పుడు మనం రీప్లేస్మెంట్స్ అనగా ఒక నెంబర్ను తీసేసి మరొక నెంబర్ను యాడ్ చేస్తే యావరేజ్ అనేది ఏ విధంగా మారుతుందో మనం ఇప్పుడు నేర్చుకుందాం. మొదటగా నేను 10, 20, 30, 40, 50 అనే 5 సంఖ్యలను తీసుకుంటున్నాను. దీని యొక్క సగటు మనం ముందుగా చెప్పిన విధంగా ఏదేని సంఖ్యలు మనకు ఒక అంక శ్రేణిలో ఉంటే దాని యొక్క సగటు చివరి సంఖ్య ప్లస్ మొదటి సంఖ్య /2 గాను లేదా మధ్య విలువగాను మనం తీసుకుంటాము. అనగా దీని యొక్క సగటు 30గా మనం భావించవచ్చు. అదేవిధంగా ఈ శ్రేణిలోని ప్రతి సంఖ్యకు నేను 5 జత చేసిన ఎడల అనగా 15, 25, 35, 45 మరియు 55లకు నేను సగటు 5 యాడ్ చేయడం వలన సగటు కూడా 5 పెరుగుతుంది. అదేవిధంగా దీనిలో నుండి నేను 5 తీసివేసిన 5, 15, 25, 35, 45 అనగా సగటు 25గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇంటూ 5 చేసినట్టయితే 50, 100, 150, 200 మరియు 250. సో దీని సగటును మనం 150 గాను. అదేవిధంగా నేను దీనిని 5చే భాగించిన ఎడల 2, 4, 6, 8, 10గా అనగా దీని సగటును నేను 6గా చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మనకు వచ్చిన సగటు మొదటగా మనము 10, 20, 30, 40, 50గా తీసుకున్నప్పుడు 30 గాను మరియు 5 జత చేసినప్పుడు మనం సరాసరికి 5 యాడ్ చేయడం గాను, 5 తీసేసినప్పుడు సరాసరికి 5 తీసేయడం గాను మరియు 5చే మల్టిప్లై చేసినప్పుడు 5చే మనం మల్టిప్లై చేయడం కానీ మరియు ప్రతి ఒక్క సంఖ్యను 6చే భాగించినప్పుడు దాని యొక్క సగటును కూడా 6చే భాగించడం జరిగింది, 5చే భాగించడం జరిగింది. అనగా సో మనము ఈ శ్రేణిలోని ప్రతి సంఖ్యను మల్టిప్లై చేసిన, యాడ్ చేసిన, తీసివేసిన, భాగించిన సగటును కూడా అదే సంఖ్యచే మనము యాడ్ చేసిన, భాగించడం చేసిన, సబ్ట్రాక్ట్ చేసిన, ప్లస్ చేసిన చేయవలెను. సో ఈ విధంగా
ప్రతి సంఖ్యకు ఏదైతే మనం ఆపరేషన్ వాడతామో అదే ఆపరేషన్ను మనం సగటుకు కూడా వాడుకోవడం జరుగుతుంది. సో ఇదే విధంగా ఉదాహరణకు x1, x2, x3 అండ్ సో ఆన్ xnల సగటు x బార్ ఇచ్చినప్పుడు x1 మైనస్ 100 కామా x2 మైనస్ 100 కామా సో ఆన్ xn మైనస్ 100 చేసినప్పుడు దీని యొక్క సగటును మనం x బార్ మైనస్ 100గా గమనించవచ్చు. ఇదే విధంగా మనకు 2x1 ప్లస్ 3, 2x2 ప్లస్ 3, 2x3 ప్లస్ 3 అండ్ సో ఆన్ 2xn ప్లస్ 3 ప్లస్ సగటు 2x బార్ ప్లస్ 3గా మనం చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మనము 100ను తీసివేసిన లేదా రెండు చే గుణించి 3ను జత చేసిన దాని యొక్క యావరేజ్ అదే విధంగా అవుతుంది. అనగా x బార్లోకి వెళ్ళి 100ను తీసివేయడం, 2 చే గుణించి 3ను జత చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనము ఒక నెంబర్ను యాడ్ చేసిన తీసేసిన దాని యొక్క సగటు ఏ విధంగా మారుతుందో చూద్దాం. మొదటగా 10, 20, 30, 40, 50 ఇలా సరాసరి మనం చూసినట్టయితే 30గా చెప్పుకోవచ్చు. ఈ 10, 20, 30, 40, 50ల యొక్క సరాసరి 30. ఇప్పుడు మనం 20ని 40తో ప్రతిక్షేపించిన అనగా 20ను తీసివేసి 40ను జత చేసిన దీని యొక్క సగటు పెరుగుతుందా తగ్గుతుందా అనేది మనం ఇప్పుడు చూద్దాం. మనము 20ని తీసేసి 40ని యాడ్ చేస్తున్నాం కాబట్టి 20 అనేది 40 కన్నా చిన్నది అండ్ 40 అనేది 20 కన్నా పెద్దది కనుక సగటు పెరిగే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఆ సగటు అనేది ఎంతైతే పెరుగుతుందో మనకు ఖచ్చితంగా చూద్దాం. మొదటగా ఉన్న సగటును మనం 30గా చెప్పుకోవచ్చు. మనము జత చేసిన సంఖ్య ఏదైతే ఉందో అది మనము తీసివేసిన సంఖ్య కంటే 20 ఎక్కువగా ఉన్నందువల్ల మనకు మొత్తంలో పెరుగుదల 20గా చెప్పుకోవచ్చు. సో ఈ మొత్తంలో పెరుగుదల 20 మనకు ఈ 5 నెంబర్స్ పైన ఎఫెక్ట్ కావడం జరుగుతుంది. సో మీరు దీనిని 5 చే భాగించినప్పుడు 30 ప్లస్ 20/5 అనగా 34గా మనం చెప్పుకోవచ్చు. 30 ప్లస్ 4 అనగా 34 అనగా కొత్త సగటు మనకు 34గా మనం చెప్పుకోవచ్చు. సో అదేవిధంగా ఇప్పుడు నేను ఈ 40ని తీసివేసి 30ని జత చేయడం జరుగుతుంది. అనగా 40 స్థానంలో 30ని మనం ప్రతిక్షేపించామనుకోండి. అనగా ఇప్పుడు మనకు గల సగటుని మనం కనుక్కుందాం. సో మొదటగా 40 తీసివేసి 30ని మనం ప్రతిక్షేపించిన సగటు అనేది పెరుగుతుందా తగ్గుతుందా మనకు తెలియాలి. 40ను తీసివేసి మనము 30ని ప్రతిక్షేపించినప్పుడు సగటు డెఫినెట్గా మనకు తగ్గడం మనం గమనించవచ్చు. ఎందుకనగా 30 అనేది 40 కంటే తక్కువ. అనగా మనము పెద్ద సంఖ్య తీసేసి చిన్న సంఖ్యను పెడుతున్నాం కాబట్టి మనకు సగటు అనేది డెఫినెట్గా తగ్గుతుంది. అది ఎంత తగ్గుతుంది అనేది మనకు కావాలంటే మొదటగా 40 మైనస్ 30 చేసినట్టయితే మనకు -10గా వస్తుంది. మనము మొదటగా ఉన్న సరాసరిని 30గాను మరియు 10 తక్కువ. ఈ 10 అనేది ఈ 5 పరిశీలనల పైన ప్రభావం చూపినందున 10ని మనము 5 చే భాగించాలి. అనగా 30 మైనస్ 2. 30 మైనస్ 2ను మనము 28గా చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మనము ఒక సంఖ్యను మరొక సంఖ్యచే ప్రతిక్షేపించినప్పుడు సగటును కనుగొందాము. అదేవిధంగా కొన్ని సంఖ్యలను మనం చూసినట్టయితే అనగా x1, x2 మరియు 10 పరిశీలనను మనం చూద్దాం. ఇప్పుడు దీని యొక్క సరాసరి x బార్. ఇప్పుడు మనకు ఇచ్చిన ఒక సంఖ్య మనం 30 అనుకుందాం. ఈ x బార్ 50 అని అనుకుందాం. 30ను మనము ఏదేని ఒక సంఖ్యతో రీప్లేస్ చేసినట్టయితే యావరేజ్ 52గా వచ్చింది అని అనుకోండి. ఇప్పుడు నేను 30ని ఏ సంఖ్యచే ప్రతిక్షేపించిన 52 అనే సగటు వస్తుంది అనేది కనుగొనడానికి సూత్రం చెప్తున్నాను. సో ఇప్పుడు మనకు సగటులోని పెరుగుదల 2 అనగా మనకు మొత్తంలోని పెరుగుదల పరిశీలనలు 10 కావున 10 పరిశీలనలు ఇంటూ 2తో మనం గుణించగా
మొత్తంలోని పెరుగుదల 20గా మనం గమనించవచ్చు. అనగా మనము 30కి 20 ఎక్కువ ఉన్న సంఖ్యను యాడ్ చేయడం జరుగుతుంది. అనగా మనము 30ని 50తో రీప్లేస్ చేయడం జరుగుతుంది. ఇదే విధంగా ఒక సంఖ్య 50 మరియు మనకు కొత్త సగటు 49గా మనం చెప్పుకోవడం అనుకుందాం. కొత్త సంఖ్యను ఎలా కనుగొనాలి అనగా 50ను మనం దేనితో రీప్లేస్ చేస్తే మన సగటు 49కి వస్తుంది. సగటు 49 రావడం అనేది అనగా సగటులో 1 తగ్గింది. సగటులో 1 తగ్గడం అనగా సగటు 1 తగ్గడము అనగా మనకున్న పరిశీలనల సంఖ్య 10 కాబట్టి మొత్తంలో 10 తగ్గింది అని మనం చెప్పుకోవచ్చు. మొత్తంలో 10 తగ్గడం అనగా మనము 50ని 10 తక్కువగా ఉన్న సంఖ్య అనగా 40చే ప్రతిక్షేపించడం జరిగింది. ఈ విధంగా మనము 30ని మరియు 50ని ఏ నెంబర్లతో ప్రతిక్షేపించడమో అది మనము తెలుసుకున్నాము. అదేవిధంగా ఒక n అబ్జర్వేషన్లను తీసుకుందాం. x1, x2, x3 అండ్ సో ఆన్ xn. వీటి యొక్క సరాసరి నేను x బార్గా తీసుకుంటాను. ఇప్పుడు నేను ఏదేని ఒక సంఖ్య xrను XR ప్లస్ ఆర్తో ప్లస్ 50తో ప్రతిక్షేపించగా సగటు x బార్ ప్లస్ 2 పెరిగింది. ఇప్పుడు మనకు గల పరిశీలనల సంఖ్యను మనం కింది విధంగా కనుక్కోవచ్చు. పరిశీలన సంఖ్య ఇజ్ ఈక్వల్స్ టు మొత్తంలోని పెరుగుదల బై యావరేజ్లోని పెరుగుదల అనగా 25 పరిశీలనలు ఉన్నట్టు మనం చెప్పుకోవచ్చు. ఇదే విధంగా ఒకవేళ ఏదేని ఒక అబ్జర్వేషన్ xkను నేను xk మైనస్ 100గా చేసినట్టయితే అబ్జర్వేషన్స్ x బార్ మైనస్ 10గా అయినట్టయితే ఇప్పుడు మనం పరిశీలన సంఖ్య తీసుకున్నట్టయితే పరిశీలన సంఖ్య ఇజ్ ఈక్వల్స్ టు 100/10గా తీసుకోవచ్చు. అనగా పరిశీలన సంఖ్యను మనము 10గా చెప్పవచ్చు. ఇక్కడ మనకు మొత్తంలో పెరుగుదల 50గాను మరియు సంఖ్యలోని పెరుగుదల అనగా సరాసరిలోని పెరుగుదలను 2గా మనం గమనించాము. 50/2 అనగా 25. సో మనము పరిశీలన సంఖ్య 25గా చెప్పుకోవచ్చు. ఇచ్చట మనం పరిశీలన సంఖ్యను తీసుకున్నట్టయితే మొత్తంలోని తగ్గుదల 100గాను మరియు యావరేజ్లోని తగ్గుదల 10గాను గమనించవచ్చు. సో పరిశీలన సంఖ్య ఈజ్ ఈక్వల్స్ టు మొత్తంలోని తగ్గుదల బై యావరేజ్లోని తగ్గుదల ఈజ్ ఈక్వల్స్ టు పరిశీలన సంఖ్యగా మనం చెప్పుకోవచ్చు. 100/10 మనం చేసినట్టయితే మనకు సరాసరి 10గా అనగా పరిశీలన సంఖ్య 10గా వచ్చినట్టు మనం గమనించడం జరిగింది. ఇదే విధంగా ఇప్పుడు మనం దీనిపై ఉన్న కొన్ని సూత్రాలను గమనిద్దాం. పరిశీలన సంఖ్య కనుగొనడానికి పరిశీలన సంఖ్య ఈజ్ ఈక్వల్స్ టు ఒకవేళ మనకు మొత్తం గనక పెరిగినట్టయితే మనం మొత్తంలోని పెరుగుదల అదేవిధంగా సగటు కూడా పెరుగుతుంది. కావున సగటులోని పెరుగుదలగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఒకవేళ మొత్తం తగ్గినట్టయితే మొత్తంలోని తగ్గుదల బై సగటులోని తగ్గుదలగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు మనం సగటులోని పెరుగుదల చూసినట్టయితే సగటులో పెరుగుదల అనగా మొత్తంలోని పెరుగుదల బై పరిశీలన సంఖ్య. అదేవిధంగా మొత్తంలోని పెరుగుదల కనుగొనమనిన మనము సగటులోని పెరుగుదల ఇంటూ పరిశీలన సంఖ్యగా మనం చెప్పుకోవచ్చు. పెరిగితే మనం పెరుగుదలగాను తగ్గితే మనం తగ్గుదలగాను తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా మనకు మొత్తంలోని పెరుగుదల సగటులోని పెరుగుదల మరియు పరిశీలన సంఖ్యను కనుక్కోవచ్చు. సో ఇప్పుడు మనం కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఇప్పుడు ఒక బాలుడు 20 సంఖ్యల సగటును 35గా కనుగొన్నాడు. మనకు మొత్తం ఉన్న సంఖ్యలు 20, దీని సగటు 35గా ఇచ్చాడు.
ఈ సంఖ్యల్లో ఒక సంఖ్యను 16కు బదులుగా 61 అని రాశారు. అనగా మనకు ఉన్న 20 సంఖ్యలలో ఒక సంఖ్య 16 అని తేలింది. ఈ 20 సంఖ్యలలో ఒక సంఖ్య 61ను 16ను 61గా రాయడం జరిగింది. ఇప్పుడు మనకు చూసుకున్నట్టయితే 61ను 16ను 61గా రాసినందువలన మనము మొత్తంలో తగ్గుదల చూసుకున్నట్టయితే 61ని 16చే మనం ఇప్పుడు ప్రతిక్షేపించాలి. 61ని మనం 16చే ప్రతిక్షేపించినప్పుడు ఇందులో తగ్గుదల 45. అనగా మన మొత్తంలో తగ్గుదలను మనం 45గా గుర్తించవచ్చు. ఇచ్చట మనం గల పరిశీలకుని సంఖ్యలను చూసినట్టయితే 20 పరిశీలనలు ఉన్నాయి. అనగా 20 సంఖ్యలు మొత్తంగా మనం తీసుకున్నాము. సో ఇప్పుడు మనం ఉపయోగించాల్సిన సూత్రం సగటులో తగ్గుదల. సగటులో తగ్గుదల మొత్తంలో తగ్గుదల, మొత్తంలోని తగ్గుదల బై పరిశీలకుల సంఖ్యగా మనం తీసుకోవచ్చు. మొత్తంలోని తగ్గుదల 45 గాను, పరిశీలకుల సంఖ్య 20 గాను, అనగా దీనిని మనం 9/4 అనగా 2.25గా మనం తీసుకోవచ్చు. అన్నప్పుడు మనకు ముందుగా చెప్పినట్టుగా మన యావరేజ్ వచ్చేసి 20, 35గా మనం యావరేజ్ను తీసుకోవచ్చు. ముందుగా చెప్పినట్టుగా మన యావరేజ్ 35 మరియు వీటి యొక్క తగ్గుదల 2.25 అనగా 32.75గా మనము మన కొత్త యావరేజ్ను తీసుకోవచ్చు. మన కొత్త సగటు 32.75గా మనం గమనించవచ్చు. సో ఈ విధంగా మనము సగటులోని తగ్గుదలను గమనించి దాని తర్వాత మనకు ఇచ్చిన సగటులో నుంచి తగ్గుదలను తీసేస్తాము. ఇప్పుడు మనము ఇంకో ఉదాహరణ చూద్దాం. ఒక సమూహంలో 20 మంది బాలుర సగటు బరువు 89.4 కేజీలుగా లెక్కించారు. అందులో ఒకరి బరువును 75 కేజీలకు బదులుగా 78 కేజీలు తప్పుగా నమోదు చేశారు. సో ఇక్కడ మనం చూసినట్టయితే 87 కేజీలకు బదులుగా 78 కేజీలుగా తప్పుగా బదులు చేశారు. అనగా అతని నిజమైన బరువు 87 కానీ 75కు బదులుగా 87ను రాయడం జరిగింది. అన్నప్పుడు 78కి బదులుగా 87 రాయడం జరిగింది. సో 78, 87 9 మనకు పెరగడం జరిగింది. ఆ సమూహంలో మనకు ఉన్న బాలుర మంది 20 గాను మరియు వాటి యొక్క యావరేజ్ 89.4గా మనం గమనించవచ్చు. ఇప్పుడు మొత్తం పెరిగిన కారణంగా దాని యొక్క సగటు బరువు కూడా తప్పనిసరిగా పెరుగుతుంది. అన్నప్పుడు మనము సగటులోని పెరుగుదలను మొదటిగా కనుక్కుందాం. సగటులోని పెరుగుదల మొత్తంలోని పెరుగుదల 9 గాను మరియు మనకు గల పరిశీలనకుల సంఖ్యను 20 గాను మనం గమనించవచ్చు. 9/20 చేసినట్టయితే మనకు 0.45 వస్తుంది. సో మనము సగటు బరువు 89.4 గాను ప్లస్ పెరిగిన సగటు బరువు 0.45గా గమనించవచ్చు. అనగా మనకు వచ్చే సగటు బరువు 89.85గా మనం గమనించవచ్చు. అనగా సగటులోని పెరుగుదల మొత్తంలోని పెరుగుదల బై మనకు గల పరిశీలకుల సంఖ్య. మొత్తంలోని పెరుగుదలను 9 గాను పరిశీలకుల సంఖ్యను 20 గాను మనం గమనించినట్లయితే మొత్తంలోని పెరుగుదల 9/20 చేసినట్టయితే 0.45ని మనం సగటులోని పెరుగుదలగా చెప్పుకోవచ్చు. సో 89.4 ప్లస్ 0.45 వచ్చేసి మనకు 89.85గా వస్తుంది. సో ఇదే విధంగా మనం ఇంకొక ఉదాహరణ చూద్దాం. 42 విద్యార్థులు ఉన్న ఒక తరగతి గది నుండి 10 సంవత్సరాల వయసు గల ఒక విద్యార్థిని బయటకు వెళ్ళారు. అతని స్థానంలో కొత్త విద్యార్థి వచ్చినప్పుడు ఆ తరగతిలోని బాలుర సగటు 2 నెలలు తగ్గింది. అయితే కొత్తగా వచ్చిన విద్యార్థి వయస్సు ఎంత అని అడుగుతున్నాడు. సో మొత్తానికి మనం ఇప్పుడు చూసినట్టయితే ఆ విద్యార్థి 42 విద్యార్థులు ఉన్న ఒక తరగతి గది నుండి 10 సంవత్సరాలు కలిగిన ఒక విద్యార్థి బయటకు వెళ్ళాడు. అనగా మనకున్న పరిశీలన సంఖ్యను చూసినట్టయితే 42. ఇందులో ఒక వ్యక్తి 10 సంవత్సరాలు ఉన్నాడు. వీడిని మనం తొలగించి వీడి ప్లేస్లో ఒక కొత్త విద్యార్థిని మనం తీసుకురావాలి. అతని స్థానంలో ఒక కొత్త విద్యార్థి వచ్చినప్పుడు ఆ తరగతి గదిలో బాలుల సగటు 2 నెలలు తగ్గింది.
సో తరగతి 2 నెలలు తగ్గినప్పుడు మనం చూసుకున్నట్టయితే మనకు ఇచ్చిన సరాసరి బరువు మొత్తానికి 42 అబ్జర్వేషన్లుగా మనం గమనించవచ్చు. తగ్గింది 2 నెలలు కాబట్టి 10 మైనస్ 2 ఇంటూ 42 అబ్జర్వేషన్లుగా మనం తీసుకోవచ్చు. అనగా 10 మైనస్ 84 మైనస్ 12 12 ఏళ్ళ అనగా 10 మైనస్ 7 3 సంవత్సరాలుగా మనము తీసుకోవచ్చు. అయితే కొత్తగా వచ్చిన విద్యార్థి బరువును మనం కనుగొందాం. ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడ మనకు ఇచ్చిన ఆప్షన్లు తప్పుగా ఉన్నందువలన ఇప్పుడు మనం ఇంకో ఉదాహరణను చూద్దాం. 42 మంది విద్యార్థులు ఉన్న ఒక తరగతి నుండి 10 సంవత్సరాల వయసు గల ఒక విద్యార్థిని బయటకు వెళ్ళను. అతని స్థానంలో కొత్త విద్యార్థి వచ్చినప్పుడు ఆ తరగతిలోని బాలుడ సగటు వయసు 2 నెలలు పెరిగింది. అయితే కొత్తగా వచ్చిన విద్యార్థి వయస్సు ఎంత? సో తరగతిలోని మొత్తం బాలుల వయస్సు పెరిగినందువల్ల వచ్చిన విద్యార్థి వయసు డెఫినెట్గా మనకు ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు వచ్చిన విద్యార్థి యొక్క వయస్సు ఎన్ని నెలలు ఎక్కువగా ఉందో ముందు మనం చూద్దాం. సో మనకు వచ్చిన సరాసరి మొదటగా ఉన్న సరాసరి 10 మరియు కొత్త విద్యార్థి యొక్క సరాసరి చూసినట్టయితే ముందుగా ఉన్న సరాసరి 10 గాను మరియు 2 నెలలు పెరగడం వల్ల ఈ 2 నెలలు అనేది మనకు ఉన్న మొత్తం 42 మంది మీద ప్రభావం చూపుతుంది. అనగా 42 ఇంటూ 2 నెలలు బై మనకున్న మొత్తం విద్యార్థుల సంఖ్య 42 గాను చూసుకోవచ్చు. అనగా బై 12 వేస్తాం. ఎందుకనగా ఇవి 42 ఇంటూ 2 84 నెలలుగా తీసుకుంటాం. కానీ మనకు ఇచ్చిన యావరేజ్ సంవత్సరాల్లో ఉన్నందువలన దీన్ని మనం 12చే భాగిద్దాం. అనగా యావరేజ్లోని పెరుగుదల అనగా సగటులోని పెరుగుదలను మనము మొత్తంలోని పెరుగుదల ఇంటూ అలా తీసుకోవచ్చు. మొత్తంలోని పెరుగుదల బై పరిశీలకుల సంఖ్య. అలాగే మొత్తంలోని పెరుగుదలను మనము పరిశీలకుల సంఖ్య ఇంటూ యావరేజ్లోని పెరుగుదలగా గమనించవచ్చు. పరిశీలకుల సంఖ్య 42 మరియు యావరేజ్లోని పెరుగుదల 2గా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనకు గల కొత్తగా వచ్చిన విద్యార్థి యొక్క వయసును చూసినట్టయితే 10 ప్లస్ 84 నెలలు బై 12గా మనం భాగించవచ్చు. 12 బై 84ను చేసినట్లయితే 7 నెలలు అనగా కొత్తగా వచ్చిన విద్యార్థి వయస్సు 12 సంవత్సరాలుగా మనం 17 సంవత్సరాలుగా మనం చెప్పుకోవచ్చు. సో అదేవిధంగా మనము ఇంకో ఉదాహరణను చూద్దాం. ఒక తరగతి గదిలో 40 మంది విద్యార్థులు ఉన్నారు. వారి సగటు వయస్సు 16 సంవత్సరాలు. ఆ తరగతి నుండి 17 సంవత్సరాల వయస్సు కలిగిన ఒక విద్యార్థి వెళ్ళిపోయి అతని స్థానంలో కొత్త బాలుడు ఆ తరగతిలో చేరను. అప్పుడు ఆ తరగతి యొక్క సగటు వయస్సు 15 సంవత్సరాల 875 సంవత్సరాలకు అయ్యింది. అయితే కొత్తగా చేరిన విద్యార్థి వయస్సు ఎంత? మొదటగా మనం చూడవలసింది మొత్తంగా వారి సగటు 16 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల 875 సంవత్సరాలుగా అయింది. అనగా సగటు వయస్సు 16 నుంచి 15.875కు తగ్గింది. ఇక్కడ మనము ఒక అబ్జర్వేషన్ అనగా ఒక పరిశీలన 17ను ఎంతకు తగ్గిస్తున్నామో చూడాలి. మనకు సగటు తగ్గినప్పుడు మొత్తం కూడా తగ్గుతుంది. అనగా మనం మొత్తంలోని తగ్గుదల ఫార్ములా వేసినట్టయితే మొత్తంలోని తగ్గుదల ఈజ్ ఈక్వల్స్ టు సగటులోని తగ్గుదల. సగటు మనకు 0.125గా తగ్గినట్టు తెలుస్తుంది. ఇంటూ మనకు ఉన్న మొత్తం మంది విద్యార్థుల సంఖ్య 40గా మనం గమనించవచ్చు. ఇప్పుడు మనం 1.25 ఇంటూ 4 ఈ 0 మరియు ఈ పాయింట్ను మనం కట్ చేసిన 1.25 ఇంటూ 4గా వచ్చును. ఇంటూ మనం చేసినట్టయితే 5గా వస్తుంది. అనగా మనం మొత్తంలోని తగ్గుదలను 5 తగ్గినట్టుగా గమనించవచ్చు. అనగా
ఇంతకుముందు 17 సంవత్సరాల వయసు కలిగిన బాలుడు వెళ్ళిపోయి అతని స్థానంలో 5 సంవత్సరాలు తక్కువగా ఉన్న వ్యక్తి వచ్చినట్టుగా మనం గమనించవచ్చు. అనగా 17 మైనస్ 5 అనగా 12 సంవత్సరాల విద్యార్థి ఆ తరగతిలో వచ్చినట్టుగా మనం చెప్పవచ్చు. సో కొత్తగా చేరిన విద్యార్థి వయస్సు ఈజ్ ఈక్వల్స్ టు 17 మైనస్ 5 12గా మనం చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మనము ఆ సంఖ్యను కనుగొనడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు అదేవిధంగా ఇంకొక ఉదాహరణను చూద్దాం. ఏబిసిల సరాసరి వయస్సు 84. డి వారిని కలిస్తే ఆ సముదాయము సరాసరి వయస్సు 80 సంవత్సరాలు అయ్యింది. డి కంటే 3 సంవత్సరాలు పెద్దవాడగు ఈ వారిలో ఏకి బదులుగా తమ సముదాయంలో చేరితే బిసిడిఈల సరాసరి వయస్సు 79 సంవత్సరాలు అయింది. అప్పుడు ఏ యొక్క వయస్సు ఎంత? మొదటగా ముగ్గురు వ్యక్తుల యొక్క సరాసరి వయస్సు 84 అనగా ముగ్గురు వ్యక్తుల వయస్సు 84 గాను ఒక వ్యక్తి వయస్సు తెలియకుండా ఎక్స్ అని తీసుకుందాం. మొత్తం వీరిలో కలిసినప్పుడు 80 అయ్యింది. మనము మొదటగా ఉపయోగించిన సూత్రం వలన 3 ఇంటూ ఈ 84 మరియు 80లోని భేదము 4గా తీసుకుందాం. ఇంటూ 1 ఇంటూ ఎక్స్ మైనస్ ఇది తక్కువ ఉన్నంత కారణంలో 80 అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది. అనగా 80 మైనస్ ఎక్స్గా తీసుకుందాం. ఇప్పుడు మనకు డి వయస్సు అనగా 80 మైనస్ 12 68 సంవత్సరాలుగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు డి కంటే 3 సంవత్సరాలు పెద్దవాడగు ఈ అనగా ఈ వయస్సు 68 ప్లస్ 3 71గా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనకు ఏబిసిడిల వయస్సు 80గా చెప్పుకోవచ్చు. మనము ఏ స్థానంలో ఈని ప్రతిక్షేపించిన ఈబిసిడిల వయస్సు 79 సంవత్సరాలు అవుతుంది. అనగా మనకు మొదటిగా ఉన్న సరాసరి 79గా మారింది. మొదట 80గా ఉన్న సరాసరి 79గా మారినందువలన మనము సరాసరిలోని తగ్గుదల 1గా మరియు మొత్తంలోని తగ్గుదల 4 పరిశీలనలు ఉన్నందువలన ఈ -1 అనేది 4 పరిశీలన పైన ప్రభావం చూపుతుంది. అనగా ఇది -4గా మారుతుంది. ఏ -4ను మనం ఈగా తీసుకోవచ్చు. ఈ అనేది 71. ఇప్పుడు మనం ఏను 71 ప్లస్ 4 అనగా 75గా మనం తీసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా మనం ఏ యొక్క వయసును కనుగొంటాం. అదేవిధంగా మనము ఇప్పుడు బౌలింగ్ మరియు బ్యాటింగ్ సంబంధించిన ఒక ప్రశ్నను మనం చూద్దాం. సో యావరేజ్లో బౌలింగ్ సగటు అనేది కూడా ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్గా మనం చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మొదటగా బౌలింగ్ సగటు అనగా ఏంటో మనం చూద్దాం. సో బౌలింగ్ యావరేజ్ అనగా బౌలింగ్ సగటు ఈజ్ ఈక్వల్స్ టు పరుగుల సంఖ్య మరియు వికెట్ల సంఖ్యను పరుగుల సంఖ్య మరియు దీనిని మనము వికెట్ల సంఖ్యచే భాగించినప్పుడు వచ్చే సగటును మనం బౌలింగ్ సగటుగా చెప్పగలము. అనగా ఒకవేళ బౌలింగ్ సగటు 10 అన్నప్పుడు బౌలరు ప్రతి 10 పరుగులకు 1 వికెట్ తీసుకుంటున్నాడని అర్థం. అదేవిధంగా బౌలింగ్ సగటు 5 అన్నప్పుడు ప్రతి ఒక్క వికెట్కు 5 పరుగులు ఇస్తున్నాడు అని అర్థం. అదేవిధంగా బౌలింగ్ సగటు 2 అన్నప్పుడు ప్రతి 2 పరుగులకు 1 వికెట్ తీస్తున్నాడని అర్థం. ఈ మూడింటిని మనం గమనించినట్టయితే 10, 5, 2లో బౌలింగ్కి సంబంధించినంత వరకు 10, 5, 2లో ఖచ్చితంగా 2 అనేది మనకు బెటర్ పర్ఫార్మెన్స్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు 2 పరుగులకు 1 వికెట్లు తీయడం అనేది బెటర్ పర్ఫార్మెన్స్ అవుతుంది. అనగా తక్కువ బౌలింగ్ యావరేజ్ ఉన్నప్పుడు మనకు పర్ఫార్మెన్స్ అనేది ఎక్కువగా ఉన్నట్టు చెప్పుకోవచ్చు. అనగా
మనము ఆడిన ఆట తీరు బౌలింగ్ యావరేజ్ పైన చెప్పుకున్నట్లయితే తక్కువ బౌలింగ్ యావరేజ్ ఉన్నట్లయితే విత్ రెస్పెక్ట్ టు బౌలర్ అనగా బౌలర్కి సంబంధించినంత వరకు అతడు మెరుగ్గా ఆడినట్టుగా మనం చెప్పుకోవచ్చు. అనగా బౌలింగ్ యావరేజ్ తగ్గింది అనంటే బౌలర్ యొక్క పర్ఫార్మెన్స్ పెరిగినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, అదేవిధంగా ఇప్పుడు మనము ఒక ఉదాహరణ చూద్దాం. ఈ ఉదాహరణలో మనము బౌలింగ్కి సంబంధించిన యావరేజ్ను చూద్దాం. ఒక క్రికెటర్ యొక్క బౌలింగ్ సగటు వికెట్కు 9.5 పరుగులు. ఆ తర్వాత మ్యాచ్లో అతను 19 పరుగులు ఇచ్చి 3 వికెట్లను తీసుకున్నాడు. ఈ మ్యాచ్ తర్వాత అతని బౌలింగ్ సగటు 0.1 పరుగులు తగ్గింది. ఈ మ్యాచ్ ముందు అతను తీసుకున్న మొత్తం వికెట్ల సంఖ్య. సో ఇప్పుడు మనం చూసినట్టయితే మనకు మొదటగా ఇచ్చిన యావరేజ్ అనగా సగటు పరుగులు 9.5గా చెప్పుకోవచ్చు. మొదటగా తీసుకున్న వికెట్ల సంఖ్యను మనం N1 అనుకుందాము. మొదటగా మనం తీసుకున్న వికెట్ల సంఖ్య మనకు తెలియనందువలన దీనిని మనం Xగా అనుకుందాము. ఆ తరువాత మ్యాచ్లో అతను 19 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. అనగా 19/3 అనగా మనము దీనిని 6/1/3గా మనం చెప్పవచ్చు. అనగా రెండవ సమూహంలో 3 వికెట్లు అనగా దీని 3 గాను, దీనిని మనం 6/1/3గాను తీసుకోవచ్చు. ఆ తర్వాత అతని బౌలింగ్ సగటు 0.1కి పడిపోయింది. అనగా కొత్త బౌలింగ్ యావరేజ్ 9.4గా మనం చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్ ముందు అతను తీసుకున్న మొత్తం వికెట్ల సంఖ్య అనగా మనం ఇక్కడ Xను కనుక్కోవాలి. మనం ముందుగా చెప్పుకున్న సూత్రం ప్రకారము N1 ఇంటూ అనగా X ఇంటూ వీటి మధ్య డిఫరెన్స్ను మనం 0.1 గాను, అదేవిధంగా N2 ఇంటూ అనగా 3 ఇంటూ వీళ్ళ మధ్య డిఫరెన్స్ అనగా 9.4 మైనస్ 19/3గా మనం తీసుకుందాం. ఇప్పుడు చూసినట్టయితే 9.x/10 ఈజ్ ఈక్వల్స్ టు 3 ఇంటూ 9.4 ఇంటూ 3ను మనం 28.2 గాను మైనస్ 19/3గా తీసుకుంటే 3ను మనము క్యాన్సల్ చేసుకున్నట్లయితే 28.2 ఇంటూ 19ని మనము 9.2గా మనం తీసుకోవచ్చు. ఈ 10 ఇటు వెళ్తే మనకు గుణించడం జరుగుతుంది. అనగా అతడు చివరి మ్యాచ్ కంటే ముందు 92 పరుగులు చేసినట్టుగా మనం గమనించడం జరుగుతుంది. సో ఇలా మనం యావరేజ్ను కనుక్కుంటాము. థ్యాంక్ యూ.